బ్యాక్ టు న్యూస్. రైట్ టు వాక్ పేరుతో జేహెచ్ఎంసీ అధికారులు ఫుట్పాత్ ఆక్రమణల్ని తొలగిస్తున్నారు. రామాంతపూర్ నుండి ఉప్పల్ క్రాస్ రోడ్స్ వరకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. అదేవిధంగా హబ్సిగూడ నుంచి ఉప్పల్ క్రాస్ రోడ్స్ వరకు ఉన్న ఫుట్పాత్ ఆక్రమణల్ని కూడా తొలగిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. రైట్ టు వాక్ పేరుతో నగరంలో ఫుట్పాత్లను ఆక్రమించినటువంటి షాపుల దగ్గర ఉన్నటువంటి వాటన్నిటిని కూడా జీహెచ్ఎంసీ అధికారులు తొలగిస్తున్నారు. ప్రతి శనివారం నగరంలో ఫుట్పాత్లను ఆక్రమించినటువంటి షాప్ యజమానుల ప్లేస్ ముందల రోడ్డుపైన ఉన్నటువంటి ఫుట్పాత్లు ఆక్రమించినవన్నీ కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూస్తున్నాం, రామాంతపూర్ నుంచి ఉప్పల్ వరకు ఉన్నటువంటి ప్రధాన మార్గంలో ఫుట్పాత్లను ఆక్రమించి షాపులు, చిన్న చిన్న కిరాణా షాపులు, అదేవిధంగా పళ్ళ దుకాణం పెట్టినట్టు వాటన్నిటి కూడా తొలగిస్తున్నారు. రైట్ టు వాక్ నినాదంతో జీహెచ్ఎంసీ అధికారులు వీటన్నిటి కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, విజిలెన్స్ అధికారులు దాదాపు 6 టీంలు పనిచేస్తున్నాయి. ఒక్కొక్క జేసీబీ దగ్గర దాదాపు 20 మంది సభ్యులు ఉంటారు. డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ సభ్యులు, జేసీబీకి సంబంధించిన డ్రైవరు, టెక్నికల్ టీము, పోలీసులు, వీళ్ళందరూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోలీసులు. వీరితో పాటు ప్రత్యేకంగా సిటీకి సంబంధించిన పోలీసులు, ట్రాఫిక్ అధికారులు ఎక్కడైనా ఫుట్పాత్లను ఆక్రమించిన దగ్గర తొలగింపు కార్యక్రమం చేస్తుంటే ట్రాఫిక్ జామ్ కాకుండా ట్రాఫిక్ పోలీసులు చూడడము, షాప్ యజమానులు ఎవరైనా ఇబ్బంది చేయడము, గొడవలు లాంటివి దిగినప్పుడు వాళ్ళను అడ్డుకోవడానికి, కఠిన చర్యలు తీసుకోవడానికి సపరేట్గా లోకల్ పోలీసులు కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ఒకటే నినాదం, ఫుట్పాత్లను ఆక్రమించి నడవడానికి నగర ప్రజలకు ఇబ్బంది కాకుండా చూస్తున్నటువంటి వాటన్నిటిని కూడా తొలగిస్తున్నారు. ఫుట్పాత్ల తొలగింపు ప్రక్రియ మళ్ళీ మొదలైందని చెప్పుకోవచ్చు. కంప్లైంట్లు ఎక్కువగా వస్తున్నాయి. ఎక్కడైతే కంప్లైంట్లు ఎక్కువగా వస్తున్నాయో ఆ ప్రాంతంలో ఇమీడియట్గా ఫుట్పాత్లను ఆక్రమించినటువంటి వాటన్నిటి కూడా తొలగిస్తున్నామని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నారు. విశ్వజిత్తో పాటు దాదాపు 6 టీములు ప్రత్యేకంగా రామంతపూర్ నుంచి ఉప్పల్ వరకు ఉన్నటువంటి ఫుట్పాత్లన్నిటి కూడా తొలగిస్తున్నారు. జేసీబీల సహాయంతో ఏదైతే జీహెచ్ఎంసీ అధికారుల నిబంధనలు ఉన్నాయో ఆక్రమించిన వాటన్నిటిని కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా ఫుట్పాత్లను ఆక్రమిస్తే స్వచ్ఛందంగా తొలగించాలి, లేదంటే కఠిన చర్యలు తీసుకొని బలవంతంగా వాటన్నిటి కూడా తొలగిస్తామని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ ముత్యంతో కలిసి శంకర్, సాక్షి టీవీ, హైదరాబాద్.